అమ్మ కథలు చెప్పి మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీ సమర్థింపులన్నీ పేపర్లో ప్రచురించమంటారా, ప్రజల చేత చదివించమంటారా? వాళ్ళు మన అసమర్థతను వేలెత్తి చూపుతారే తప్ప దానికి కారణాలు ఏమిటో మనం ఎందుకు పట్టుకోలేకపోయాం వాటిని ఆలోచించరు. ఎస్పీ చక్రవర్తిని రక్షించుకోలేకపోయాం, జైలు నుంచి తప్పించుకున్న నేరస్తుని పట్టుకోలేకపోయాం, వాడొకరిని హత్య చేసి ఇంకొందరిని చంపుతాడని తెలిసి కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం. ఇట్స్ రిడిక్యులస్ ఐ సే. ఎస్, మీరేమి అనుకోనంటే నాదో చిన్న మాట. ఏమిటిది? ఎస్పీ గారి హత్య కేసులో మనం అనుమానించిన ముఖ్యుల్లో చనిపోయిన మనోహర్ ఒకడు. అతన్ని చంపిన వాడి దృష్టి మిగతా ఇద్దరి మీద కూడా ఉంటుంది. సో నేను అనుకునే విధంగా చేస్తే వాళ్ళని రక్షించడం చాలా తేలిక. మిస్టర్ యువరాజ్, వాళ్ళని రక్షించడమే కాదు, నేరస్తుని పట్టుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం. ఎస్ సార్, వాళ్ళని రక్షించగలిగితే ఇతన్ని పట్టుకోవడం పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే నేరస్తుడికి కావాల్సిన వాళ్ళే. ఏదో క్షణంలో వాళ్ళ కోసం అతను తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. సో మీరు పర్మిట్ చేస్తే వాళ్ళు ఏ చిన్న నేరం చేసినా తీసుకొచ్చి లాకప్లో పెడతాను. ఎస్ సార్, మనం రక్షించవలసిన వాళ్ళు సొసైటీలో చాలా పెద్ద మనుషులు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం కంటే జైల్లో మన దగ్గర ఉండటం చాలా క్షేమం. కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు. సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడవల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు, ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీల్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదేముంది, అణువణువు తానే విశ్వరూపం చూపించారు.